వామపక్షాల నేతలతో పాటు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా వచ్చేసి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇలా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ నాయకులు మీరు డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఎలా పెట్రోల్ డీజిల్ పెరగడం ద్వారా ముందుగా మేము ఉపాధి కోల్పోయాం. మా కార్ల కిరాయి లేదు. అప్పుడు ఎంత రేటు కిరాయి ఉండిందో డీజిల్ రేటు పెరిగినా మాకు అంతే కిరాయి లభిస్తుంది. దానికి మించి ఏం లభించడం లేదు. ఈరోజు డ్రైవర్లు నెలకి 10-15 రోజులు తిరిగే డ్రైవర్లు కూడా ఒక 5 రోజులు తిరగలేని పరిస్థితి ఉంది. కస్టమర్స్ కూడా ఎవరు కిరాయికి మించలేని పరిస్థితి ఉంది. మధ్య తరగతి వాళ్ళు వారానికి ఒకసారి ఎక్కడన్నా పుణ్యక్షేత్రాలకు పోయేటోళ్ళు కూడా ఆ పుణ్యక్షేత్రాలకు వచ్చే కిరాయిలు కూడా రావడం లేదు. ఏం సార్ మీరు ఎందుకు ఒక ఫోన్ చేయడం లేదు, కిరాయి పిలవడం లేదంటే ఇంత డీజిల్ భారం ఉంది, డీజిల్ ఇంత రేటు ఉంది, మేము ఎక్కడ పోగలం అంటారు. ఇక టెంపరీ డ్రైవర్లు కానీ ఇండిపెండెంట్ డ్రైవర్లు కానీ ఎవరు కూడా తిరగలేని పరిస్థితి అయిపోయింది. నిత్యమైన వస్తువులు ఈ డీజిల్ రేటు పెరగడం ద్వారా చాలా రేట్లు పెరిగిపోయాయి. కూరగాయలు కొనలేని పరిస్థితి అయిపోయింది. బీద డ్రైవర్ల ఇళ్లలో చాలా కష్టాలైంది. మీ వీడియో ముఖాంతరం తెలియజేయడం ఏమంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డీజిల్ మీద మరొకసారి దృష్టి పెట్టి దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా తగ్గించి మమ్మల్ని అంతా డ్రైవర్ కుటుంబీకులను ఆదుకోవాలని మిమ్మల్ని అంతా చాలా పెరిగిపోయినాయి. ఒకవైపు ఏమో నెల అంటే ఒక నెలలోనే దాదాపుగా పెట్రోల్ డీజిల్ అదేవిధంగా గ్యాస్ ఇంట్లో వాడే ఇంట్లో వాడుకునే గ్యాస్ పెంపు ద్వారా ప్రతి కుటుంబానికి పైన భారతదేశంలో ఎన్ని కుటుంబాలకి కుటుంబమైనా భారం పడుతూ ఉంది. ఈ భారాన్ని పెంచుతూ పోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకులు కానీ గతంలో మన పామాయిల్ 60 రూపీస్ ఉండేది, ఇప్పుడు 150-160 అలా నడుస్తూ ఉంది. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలు తినలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఏదైనా చేయాలన్న ఫంక్షన్స్ భయపడిపోతున్నారు కేవలం ఈ రేట్లు ధరలు పెరగడం ద్వారానే. రవాణా రంగం మొత్తము డీజిల్ పైన ఆధారపడి